పార్వతీదేవి కైలాసంలో శివుని పక్కన కూర్చుని, స్వామి, భూమి మీద జనులు చేసే కర్మలు ఎలా విభజించబడతాయి? కర్మ కొడుకుల రూపంలో వెంటాడుతుంది అని అంటారు. అది ఎలా అని అడుగుతుంది. అందుకు పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ, భూమి మీద నీకు చూపిస్తాను, ఒకసారి ఇలా చూడు అని చెప్పి భూమి వైపుని చేతిని చూపిస్తారా పరమేశ్వరుడు. అది ఒక అందమైన గ్రామం. ఎంతో అందంగా ఉండేది. అక్కడ చక్కటి ఒక రైతు కుటుంబం ఉంది. అక్కడ రామయ్య అనే వ్యవసాయదారు ఉండేవాడు. రామయ్య వ్యవసాయం చేస్తూ తన భార్యను, ఇద్దరు కొడుకులను ఎంతో బాగా చూసుకునేవాడు. రామయ్య మొదటి కొడుకు పేరు చందు, రెండవ వాడి పేరు నందు. ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. చందు ఎదిగే కొద్దీ అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉండేవాడు. వారికి తగ్గ సాయం చేస్తూ ఉండేవాడు. తండ్రికి పొలం పనుల్లో కూడా సహాయం చేస్తూ తల్లికి కూడా అండగా ఉండేవాడు. కానీ రెండవ వాడైన నందు ఇందుకు భిన్నంగా ఉండేవాడు. చదువు మానేసి చెడ్డ పనులు చేయటం, తిరగడం, ఆటలాడడం, పెద్దవాళ్లకు విలువ లేకుండా మాట్లాడడం చేసేవాడు. ఎదుటివాడిని బాధ పెట్టి తాను సంతోషపడేవాడు. ఇది గమనించిన రామయ్య నందుని ఒకరోజు పిలిచి మందలించాడు. భార్యతో చెప్పి బాధపడుతూ ఉండగా ఇంటి పని అప్పచెప్తే గాని దారిలోకి రాడువాడు. కాబట్టి ఇంటి పనిని అప్పచెప్పండి అని భార్య సలహా ఇస్తుంది. పశువులను మేతకు తీసుకువెళ్ళమని తండ్రి చెప్తాడు. కానీ నందు ఇష్టం లేకపోయినా తండ్రి మీద భయంతో పశువులని మేతకు తీసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు పశువుల మందలో ఒక ఆవు దూడకి పాలివ్వడం నందు చూస్తాడు. ఆవు దగ్గర పాలు మొత్తం తాగేసిందన్న కోపంతో ఆవును పక్కకు తరిమి దూడని ఇష్టానికి కొడతాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక లేగదూడ అక్కడే చనిపోతుంది. ఆవు ఏమీ చేయలేక ఏడుస్తూ తన బిడ్డను చూసుకుంటుంది. నందుకి మాత్రం దూడ చనిపోయిందన్న బాధ ఇంత కూడా అనిపించలేదు. పశువులు కాస్తూ ఉన్న నందుకి ఇంతలో ఆకలి వేసింది. తెచ్చిన ఆహారం మొత్తం అయిపోయింది. తన ఆకలి తీర్చుకోవటం కోసం చుట్టుపక్కల మొత్తం వెతికాడు. ఏమీ దొరకలేదు. కానీ అక్కడే ఒక చెట్టు మీద ఒక పక్షి గూడు కనిపిస్తుంది. అందులో ఒక పక్షి కిచకిచమంటూ శబ్దం చేస్తుంది. వెంటనే నందు చెట్టు ఎక్కి ఆ గూడు దగ్గరికి వెళ్ళాడు. అందులో ఒక చిన్న పక్షి ఎగరలేక ఆకలితో అరుస్తూ ఉంటుంది. దానిని కనీసం జాలి కూడా లేకుండా పట్టి తెచ్చి మంటల్లో వేసి కాల్చుకొని తింటాడు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న తల్లి పక్షి ఎంతో ఏడ్చింది. ఏమీ చేయలేక ఆ గూడు వదిలి వెళ్ళిపోయింది. ఇలాంటి చెడ్డ పనులన్నీ చేస్తూ కనికరం లేకుండా ఒక రాక్షసుల్లాగా ఉండేవాడు నందు. కొన్నాళ్ళకి చందు, నందు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఇద్దరికి పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేశారు. వచ్చిన భార్యలు ఎంతో మంచివాళ్ళు. చందు తన భార్యతో ఎంతో చక్కగా ఉంటూ కాపురాన్ని బాగా చేసుకుంటున్నాడు. కానీ నందుకి బాధ్యత లేకపోవటం వల్ల భార్యని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు. కానీ నందు భార్య అన్నిటినీ తట్టుకొని తనను ఒక మనిషిగా మార్చుకుంది. కానీ నందు దంపతులకు పిల్లలు లేరు. మారిన నందు పొలం పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకోవటం మొదలుపెట్టాడు. పొలం చుట్టూ తిరిగే జంతువులను చూస్తూ తాను చేసిన చెడ్డ పనులన్నీ గుర్తు తెచ్చుకుని ఎంతో కుమిలిపోయాడు. నేనేదైనా చేయాలి అనే ఆలోచనతో చుట్టూ ఉండే జంతువులకు అన్నం పెట్టడం, నీరందించడం, పక్షులకు మెతుకులు వేయకుండా ఇలా కొంత ఆనందాన్ని పొందేవాడు. మూగజీవాలకు ఇబ్బందని ఒక గుంటను తవ్వి దానిని చెరువు నీటితో ఎప్పటికప్పుడు నింపుతూ ఉండేవాడు. తాను ఈ పని పూర్తి చేస్తున్న సమయంలో 3 రోజుల పాటు ఒక కుక్క పొదలోకి వెళ్ళడం నందు గమనించాడు. కుక్క రోజు ఒకే చోటికి వెళ్ళటం ఏంటి అంటే ఇది పిల్లల్ని పెట్టింది అని గ్రహించాడు. అలా కుక్క వెళ్తున్న సమయంలో దాని వెనకాలే వెళ్ళాడు. అక్కడ చిన్న చిన్న కుక్క పిల్లలు ఎంతో ముద్దుగా ఉన్నాయి. కానీ తల్లి కుక్కకి ఆహారం లేక పాలు కోసం అవి అరుస్తున్నాయి. వెంటనే నందు తాను తినే ఆహారంలో సగం కుక్కకు పెట్టి పిల్లల్ని ఎంతో బాగా చూసుకున్నాడు. జరుగుతున్నది మొత్తం కైలాసం నుండి పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ చూస్తూనే ఉన్నారు. రాక్షస మనస్తత్వంతో ఉండే నందు సాత్వికంగా మారటం, జంతువులను ఎంతో ప్రేమగా చూడటం, వాటి పట్ల చూపించే భూతదయను ఇద్దరూ చూసి ఆశీర్వదించారు. తనను కరుణించడం కోసం ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు భూమి మీదకు ఒక సాధువు రూపంలో వచ్చాడు. నందు ఉండే ప్రదేశానికి వెళ్ళారు. అప్పుడే నందు చేతిలో ఉన్న తల్లి కుక్క తుది శ్వాస విడిచింది. పిల్లల్ని చూసి ఎంతో బాధపడ్డాడు నందు. కుక్కను గొయ్యి తీసి పాతి పెట్టాడు. తాను తెచ్చుకున్న భోజనం మొత్తం పిల్లలకు పెట్టడం మొదలుపెట్టాడు. భార్యకు కూడా తనతో పాటే ఇంకొక మనిషికి సరిపడా భోజనం పెట్టమని అడిగాడు. తాను కూడా ఇద్దరికి సరిపడా భోజనం పెట్టేది. తెచ్చిన అన్నంలో కొంత కుక్క పిల్లలకు పెట్టి తాను తింటూ ఉండేవాడు.
ఒకరోజు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు నందు దగ్గరికి రాగానే, నాయనా, నాకు కొంచెం ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టగలవా అని అడిగాడు. నందు నవ్వుతూ, రండి స్వామి అని తన దగ్గర ఉన్న ఆహారంలో సగం ఆహారం సాధువుకి పెట్టి మిగతా సగం తాను తిన్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ చెట్టు కింద కూర్చున్నాడు. సాధువు ఇలా అడిగారు, నాయనా, నీకు ఎంతమంది పిల్లలు అని. దానికి బాధతో నందు, నేను చేసిన పాపాలకు నాకు పిల్లలు ఇంతవరకు కలగలేదు స్వామి అని బాధపడ్డాడు. కానీ ఆ సాధువు మాత్రం నవ్వుతూ, నాయనా, నువ్వు బాధపడవద్దు, నీకు సంవత్సరం గడిచేసరికి 12 మగబిడ్డవాడు పుడతాడు, కానీ నేను చెప్పినట్టు బిడ్డ పుట్టగానే చెయ్యాలి అని అడుగుతాడు. నందు సరే అని ఒప్పుకుంటాడు. సాధువు అన్నట్టుగానే నందుకి సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి 12 మగబిడ్డవాడు పుడతాడు. నందు పరిగెత్తుకుంటూ వెళ్ళి సాధువుకి బిడ్డ పుట్టిన విషయం చెప్తాడు. కానీ సాధువు, మరి నువ్వు నాకు ఇచ్చిన మాట విషయం గుర్తుందా నాయనా అని అడుగుతాడు. అవును స్వామి, నాకు గుర్తుంది, ఇప్పుడు ఏం చేయమంటారు నన్నని అడుగుతాడు. వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళి వెనుక గొయ్యి తీసి ఆ బిడ్డను ఒక గుడ్డలో చుట్టి పూడ్చిపెట్టమంటాడు. ఇచ్చిన మాట కోసం నందు బిడ్డని ఒక గుడ్డలో చుట్టి ఇంటి వెనుక గొయ్యి తీసి పాతి పెడతాడు. కానీ చేసిన పనికి బాధపడుతూ నందు స్వామివారి దగ్గరికి వచ్చి, స్వామి, మీరు చెప్పినట్టే నేను చేశానంటాడు. నువ్వు బాధపడకు నాయనా, మళ్ళీ ఏడాదిలోపు నీకు ఇంకొక మగబిడ్డ పుడతాడు, కానీ నేను చెప్పినట్టుగానే నువ్వు చెయ్యాలి అని మరలా మాట తీసుకుంటారు. సరే అని మాట ఇచ్చి నందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా ఏడాది తిరిగేలోపు ఇంకొక మగబిడ్డకు జన్మనిస్తుంది నందు భార్య. మరలా పరిగెత్తుకుంటూ ఆనందంతో బిడ్డ పుట్టాడు అని చెప్తాడు స్వామికి. కానీ ఆ బిడ్డను కూడా మునుపటిలాగానే గుడ్డలో చుట్టి ఇంకొక వైపు గొయ్యి తీసి పాతి పెట్టమని చెప్తారు స్వామి. ఇచ్చిన మాట కోసం నందు ఏడుస్తూ అలాగే చేస్తాడు. అలా ఏడ్చుకుంటూనే మరలా సాధువు దగ్గరకు వచ్చి బాధపడతాడు. నువ్వు బాధపడవద్దు నాయనా, నీకు మరలా సంవత్సరంలోపు ఇంకొక మగబిడ్డ పుడతాడు, కానీ నాకు మరలా నువ్వు మాట ఇవ్వాలి, అలా ఇస్తేనే నీకు బిడ్డ పుడతాడు అన్న విషయం చెప్తారు. నందు సరే అని మాట ఇస్తాడు, కానీ ఆలోచనలో పడతాడు. ఈసారి కూడా బిడ్డను చంపుకోవాలంటే కుదరదు కదా, కావాలంటే మాట తప్పినందుకు నన్నే చంపేయమని అడుగుతాను అని అనుకుంటాడు. సంవత్సరం తిరగగానే నందుకు ఒక కొడుకు పుడతాడు. కానీ నందు బిడ్డని ప్రేమతో చూసుకొని సాధువు దగ్గరికి వెళ్తాడు. కానీ ఈసారి సాధువు, నాయనా, ఈసారి నీ బిడ్డను నువ్వు చంపనవసరం లేదు, కానీ నేను చెప్పినట్టుగా చెయ్యి అని అంటారు. ఆ మాటకి నందు మొహం ఎంతో ఆనందంతో వెలిగిపోతుంది. ఏం చేయమంటారు స్వామి అని అడుగుతాడు ఆతృతగా. ఏమీ లేదు నాయనా, వేడి వేడి నీటితో నీ బిడ్డకు స్నానం చేయించి నట్టింట్లో నేల మీద నీ బిడ్డను పడుకోబెట్టు, కానీ 2 జాముల పాటు నీ బిడ్డని ఇంట్లోనే అలాగ ఉంచి అన్ని వైపులా తలుపులు మూసి నీవు నీ భార్య తలుపు బయట నుంచోండి అని చెప్తారు. ఆ మాటకు నందు ఆనందించి, పోనీలే, నా బిడ్డను చంపమనలేదు అని చెప్పి సంతోషంగా ఇంటికి వెళ్ళి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించి ఆ బిడ్డను నేల మీద పడుకోబెట్టి తలుపులు మూసి బయట తాను నందు భార్య కలిసి నుంచుంటారు. కానీ ఇప్పుడే ఆ పరమేశ్వరుడి దయ అంటే ఏంటో, కృప అంటే ఏంటో తెలిసేది. కథ ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మొదటి జాము పూర్తయి రెండో జాము మొదలవగానే నందు పాతిపెట్టిన 2 బిడ్డల ఆత్మలు బయటికి వస్తాయి. అవి 2 ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఎవరు నువ్వు అని మొదటి ఆత్మను అడగగా రెండో ఆత్మ, నేను క్రితం జన్మలో ఒక ఆవుకు చిన్న దూడను. ఈ నందు వల్లే నా తల్లి దగ్గర నేను పాలు తాగుతూ ఉండంగా నన్ను కొట్టి చంపాడు. అందువల్ల నేను వీళ్ళకి కొడుకుగా పెట్టాను. పెరిగి పెద్ద అయ్యి నేను వీళ్ళని కొట్టాలి, నా కక్షంతా తీర్చుకోవాలి అని అన్నాడు ఆ బిడ్డ. కానీ ఎందుకో ఏమిటో తెలీదు, నన్ను పుట్టగానే పాతిపెట్టి ఆ శిక్షల మొత్తం నుంచి తప్పించుకున్నాడు అని అన్నాడు ఒకడు. ఇక రెండవ ఆత్మ కూడా, నేను కూడా క్రితం జన్మలో ఒక పక్షిని, సరిగ్గా రెక్కలు వచ్చి ఎగిరే సమయానికి నా తల్లి నుండి నన్ను దూరం చేసి నన్ను చంపి కాల్చుకొని తిన్నాడు. నా తల్లి ఎంతగానో బాధపడింది, ఏడ్చింది, అందుకే నేను వీడికి పుట్టాను. 18 సంవత్సరాలు ఎదిగి మంటల్లో పడి కాలిపోవాలి అనేది నా రాత. అప్పుడు నా తల్లి పడ్డ బాధ వీడు పడతాడు. ఎదిగిన బిడ్డ చనిపోతే ఎలా ఉంటుంది అనేది వీడికి తెలుస్తుంది. కానీ వీడు ఆ బాధ నుంచి తప్పించుకొని నన్ను చంపేశాడు అని అంటుంది ఆ ఆత్మ. ఇక ఇద్దరూ కలిసి మూడవ వాడితో మాట్లాడతారు. కానీ మూడోవాడు, నేను ఏ కక్ష కోసమో పుట్టలేదు, నేను క్రితం జన్మలో ఒక కుక్కను. నన్ను ఈ నందు కాపాడి నా బిడ్డల్ని ఆదరించాడు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికే నేను పుట్టాను. నేను పెద్దయ్యి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతాను అని అంటాడు. ఆనాడు నన్ను నా బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో తదనంతరం నేను కూడా వీళ్ళని అంతే జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు. ఈ మాటలు మొత్తం విన్న నందు దంపతులకు కళ్ళల్లో నీళ్లు ధారలాగా కారిపోతూ ఉంటాయి.
చనిపోయిన ఆ ఇద్దరు బిడ్డల సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్షమించమని ఏడుస్తారు. తలుపులు తీసి మూడో బిడ్డని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంటారు. దంపతులిద్దరూ ఆ బిడ్డను తీసుకొని స్వామి దగ్గరకు వస్తారు. ఆయన కాళ్ల మీద పడి, స్వామి, నన్ను నా భార్యని పుత్ర శోకం నుంచి, వాళ్ళు పెట్టే కష్టాల నుంచి మమ్మల్ని కాపాడారు. కానీ నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అనేదే లేదు స్వామి అని స్వామివారి కాళ్ల మీద పడి ఏడుస్తాడు. సాధువు నందుని లేపి, నాయనా, సృష్టిలో నోరులేని జీవాలను బాధపడితే ఇలాగే కర్మ వెంటాడుతుంది. కానీ నువ్వు మొదట బాధ పెట్టినా నీ భార్య వల్ల నువ్వు మారావు. జంతువుల పట్ల దయ చూపించి వాటికి ఆహారాన్ని, నీటిని అందించావు. దీనిని భూతదయ అని అంటారు. ఈ దయ వల్ల నీవు చేసిన పాపానికి నీ భార్య కూడా సంవత్సరం పాటు బిడ్డలు దూరమైన బాధ అనుభవించింది. నీ పుణ్యం వలన ఒక బిడ్డను దక్కించుకోగలిగింది. భర్త చేసిన పాపం, పుణ్యం ఏదైనా సరే ఆ ఫలితం భార్య తప్పకుండా సగం అనుభవిస్తుంది. ఆ పుణ్యమే నీ పాపాలని కడిగేసింది. కాబట్టి ఇక నుండి నువ్వు నీ భార్య, బిడ్డ సంతోషంగా గడపండని దీవిస్తారు. నందు భార్యని బిడ్డని తీసుకొని ఆనందంగా ఇంటికి వెళతాడు. అప్పుడు పరమేశ్వరుడు, చూసావా పార్వతి, మనిషిని కర్మ ఎలా పట్టి పీడిస్తుందో. కాబట్టి మనిషి చేసే కర్మను బట్టి వారి వారి పరిస్థితులు మారుతూ ఉంటాయి. కర్మానుబంధం ఎప్పుడూ పుత్రుడు రూపేణా ఉంటుంది, లేదా రుణం రూపేణా, రోగం రూపేణా ఉంటుంది. మనం చేసిన కర్మలకు కాను రోగాలు కానీ రుణాలు కానీ బాధిస్తూ ఉంటాయి. అందువలన మనుషులు తప్పులు చేసినా సరే సత్కర్మలు చేయటం వలన వారి వారి పాపాలను పోగొట్టుకోగలుగుతారు అని వివరంగా చెప్తారు. ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుంది కర్మ అంటే ఏమిటో. మనం చేసుకున్న ప్రారబ్ధ కర్మలే పుత్రులుగా జన్మించడం, రోగం రూపేణా రావటం, రుణం రూపేణా పీడించడం జరుగుతూ ఉంటాయి. అందువలన సత్కర్మలు చేస్తే జరుగుతున్న వాటిని మార్చుకోవడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. కథ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు